మమతా సర్కార్కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 25,000 మంది టీచర్ల తొలగింపు నియామకాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. కోల్కతా హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు 3 నెలల్లో కొత్త టీచర్ల నియామకం చేపట్టాలని ఆదేశించింది. 2016లో జరిగిన టీచర్ల నియామకంలో అక్రమాలు జరిగినట్లు గతంలో పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోల్కతా హైకోర్టు నియామకాలు రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెండు 2016లో జరిగినటువంటి టీచర్ల నియామకాన్ని రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కోల్కతా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోల్కతా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో కోల్కతా ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బగా చెప్పాలి దీన్ని. మొత్తం మీద దాదాపు 3 నెలల్లో కొత్త టీచర్ల నియామకం చేపట్టాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. దాదాపు 25,000 మంది ఉపాధ్యాయులను తొలగించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్లయింది.